అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం మురుడేశ్వర్లో డే 2లో భాగంగా ఎర్లీ మార్నింగ్ మనము శివుని టెంపుల్కి వెళ్తున్నామండి. మురుడేశ్వర శివుని స్టార్ టెంపుల్కి వెళ్తున్నాం. బట్ ఇప్పుడైతే మనం డైరెక్ట్ పైకి వెళ్తున్నాము. నిన్నైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళాము కదా, టెంపుల్ బయట పైన వెళ్ళే దారి అనమాట, పైకి వెళ్ళలేదు. సో ఈరోజు మనం పైకి వెళ్తున్నమాట. సో పైకి మనం టోటల్ పైన ఉన్న టెంపుల్ వరకు మాత్రం మనం బైక్ తీసుకుని వెళ్ళచ్చు. బైక్ కానీ కార్ కానీ తీసుకుని వచ్చి ఇలా మనం పైకి రావచ్చు అనమాట. ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి రైట్కి వెళ్ళే రోడ్డు. సో మన రైట్ కలర్ రోడ్ ఎలా అంటే మనం టెంపుల్ పైకి వెళ్ళి పైన టెంపుల్ ఉందండి, ఆ టెంపుల్ చూడొచ్చు అనమాట. మనం పైకి వెళ్ళి ఆ టెంపుల్ చూడొచ్చు అనమాట. సో అలా మేము లోపలికి రాగానే లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇలా కనిపిస్తుందండి. సో మనం ఇలా స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా కనిపిస్తుంది, మనం ఇలా స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళొచ్చు. సో ఇది స్టెప్స్ ఎక్కైనా రావచ్చు, లేదంటే బైక్ మీదైనా రావచ్చు, రెండు విధాలుగా రావచ్చు. ఇది మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాను, 7 అవుతుంది మా టైము. సో 7 అవుతుంది, దానివల్ల మమ్మల్ని ఆపలేదు, డైరెక్ట్గా పైకి పంపించాడు. ఎందుకంటే దీనికి పక్కన టెంపుల్ పక్కన మనకి రైట్ సైడ్లో హోటల్ ఉందండి. సో హోటల్కి వచ్చే వాళ్ళ కోసం ఉందన్నమాట, దారి ఉందన్నమాట, పంపిస్తారు. బట్ మామూలుగా అయితే కూడా టెంపుల్ పైకి రావచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించే చూడండి నంది ఉన్నారు కదా, నందికి ఎదురుగా కనిపించే దగ్గర ఉన్నది వచ్చి ఇంకొక టెంపుల్ అనమాట. ఇక్కడ ఒక శివాలయం ఉంది, ఇంకొక టెంపుల్ ఇది. సో ఇలా మనం పైకి వచ్చి ఆ టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా మేము పైకి వస్తున్నాము. పైకి వచ్చిన తర్వాత నంది చూడండి, నందివారు ఎంత బాగున్నా చూడండి, నందివారు. సో నందిని ఇలా చూసుకుంటే మేము పైకి వెళ్తున్నాము. సో పైకి వెళ్తున్నట్టు అక్కడ చూడండి మనకి శివుని వారు చూడండి, శివుని స్టాచ్యూ కింద, ఎగ్జాక్ట్ ఆ స్టాచ్యూ కింద ఈ టెంపుల్ ఉంది. సో మనకి ఏదైతే మనం శివుని స్టాచ్యూ చూస్తున్నామో ఆ స్టాచ్యూ కిందే ఉంటుంది అనమాట ఈ టెంపుల్. సో ఇలా మనం రైట్ మనకి టెంపుల్ చుట్టూ మనకు ఒక రౌండ్ వేయడానికి ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఆ టెంపుల్ని రౌండ్ వేసుకొని చూడొచ్చు. ఈ విధంగా శివన్ టెంపుల్ మొత్తం ఒక రౌండ్ వేసి చూడొచ్చు అనమాట. పైకి వచ్చి ఇది ఎగ్జాక్ట్లీ నేను కింద ఉన్నాను చూడండి, టెంపుల్ ఎగ్జాక్ట్లీ నాకు కిందే ఉన్నాను చూడండి, స్టాచ్యూ కిందే ఉన్నాను నేను. సో ఇలా మనం పైకి వచ్చి చూడొచ్చు అనమాట. సో పైనుంచి చూస్తున్నట్లయితే మొత్తం సిటీ మొత్తం కింద కింద కనిపిస్తుంది. గోపురం చూడండి, ఎంటైర్ మురుడేశ్వర సిటీ మొత్తం మనకి కింద కనిపిస్తుంది. అంటే మనం అంత హైట్కి వచ్చావు, అంటే హైట్కి వచ్చి చూస్తాం అనమాట. కొండ మీద ఉన్నట్టు ఉంటుంది ఇది. సో ఇంత పైకి వచ్చి చూస్తున్నాము. సో శివబాబు చూడండి, ఇంత దగ్గరికి వచ్చి చూసినట్లయితే శివబాబు చూడండి ఎంత బాగున్నా చూడండి శివబాబు. సో ఓం నమ శివాయ. సో ఇలా మనం పైకి వచ్చామంటే పైన మొత్తం మనకి ఇలా కనిపిస్తుందండి. సో మొత్తం పైనుంచి చూడండి, అక్కడ కనిపించే మొత్తం బీచ్ అనమాట. అక్కడ కనిపిస్తుంది చూడండి బ్లూ రేంజ్లో, అది నేను తీసుకున్న హోటల్. బ్లూగా చూడండి, అది నేను తీసుకున్న హోటల్. బ్లూ పెరా అది కాదు, అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే నేను తీసుకున్న హోటల్. అక్కడ చూడండి ఎర్లీ మార్నింగ్ వచ్చి చాలా వరకు జనాలు ఆడుకుంటున్నారు. సో ఇలా మనం ముందుకు వచ్చామంటే ఇంకొక సైడ్ ఆఫ్ బీచ్ చూడొచ్చండి. సో ఇలా మనం ముందుకు వెళ్తున్నాము. సో ముందుకు వెళ్తున్నట్లయితే బ్యాక్ సైడ్ ఆఫ్ బీచ్ అనమాట. సో ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ బీచ్ చూడొచ్చు మనం. అక్కడ చూడడానికి బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి పేపర్ ఫ్లవర్స్ బీచ్ చూడండి, చాలా అందంగా చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది చూడండి బీచ్ అయితే. అక్కడ చూడండి సమ్మన్ ఎవరో బోటింగ్ చేసుకుంటున్నారు, చిన్న బోట్ అంటే ఫిషింగ్ చేస్తున్నట్టున్నాడు. సో అలా మనం ముందుకు చూసుకొని వచ్చేటట్లయితే పక్కనే మనకి శనేశ్వరి టెంపుల్ కూడా ఉంటుందండి. ఇక్కడ మనకి సూర్య భగవాన్ టెంపుల్ అండ్ శనేశ్వరి టెంపుల్ రెండు ఉన్నాయన్నమాట. మన పైకి వెళ్ళామంటే రెండు చూడొచ్చు మనం. ఇన్ కేస్ మనకు కావాలని ఇది మన పక్కన కనిపించే గోల్డెన్ టెంపుల్ ఉండదు, శనేశ్వరి టెంపుల్ అనమాట. మనకి పక్కనే ఉంటారు, మనం దాని వెళ్ళి చూడొచ్చు అనమాట, ఆ టెంపుల్ చూడొచ్చు. సో ఇలా మనం ముందుకు వస్తున్నామండి. అక్కడ చూడండి, అక్కడ కనిపించేది మనకి ఆ టెంపుల్ అనమాట. సో మనం ఇలా ముందుకు వచ్చినట్లయితే మన సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట, అంటే కృష్ణుల దగ్గరికి, సారీ. ఇలా మనం ముందుకు వచ్చామంటే కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే మనకి భారతంలో కృష్ణోపదేశం చేశారు కదండి. సో ఆ విధంగా అర్జున్కి కృష్ణోపదేశం చేశారు కదా. సో ఆ విధంగా ఇక్కడ చిన్న ఇది పెట్టారు, అది చూడండి అక్కడ పెట్టి. ఇటు సైడ్ శివుని వారు ఉన్నారు, ఇటు సైడ్ కృష్ణుడు వారు ఉన్నారు, కృష్ణుడు అర్జునులు. సో కృష్ణార్జున యుద్ధం మార్గ రథం ఉంది చూడండి, ఆ రథం అన్నమాట ఇది. సో మనం ఇలా పైకి ఎక్కి చూడొచ్చు, కానీ ఇక్కడ పైకి ఎక్కి చూడడానికి అలవ్ లేదండి. ఎందుకంటే మొత్తం నీకు పైప్స్ వేసి కట్టేసి పెట్టేశారు, అంటే కట్టేశారనమాట. పైప్స్ వేసి ఒక గోడ మారి కట్టి పెట్టారు. సో అందుకు వెళ్ళడానికి లేదు. బట్ ట్రై చేశాను, వెళ్ళడానికి లేదు. దూరం నుంచే చూశాను, అక్కడ చూడండి పైప్స్ వేసి పెట్టారు. సో దూరం నుంచే చూశాను, దగ్గరికి అయితే వెళ్ళలేదు. ట్రై చేశాను, బట్ దగ్గరికి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. డ్రైవ్ వెళ్తుంటే లేదంటే అక్కడ చూడండి సన్ చూడండి ఇంత బాగున్నా చూడండి. ఇప్పుడే వస్తున్నారు సన్ ఆ వెంటిలేషన్ మనకు దీని మీద పడుతున్న కొద్దికి మొత్తం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ దీంట్లో ఉంది చూడండి. మీ ఇక్కడ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్సే డిఫరెన్స్ ఉందండి. మీరు దగ్గరికి వచ్చి చూడండి, ఇక్కడికి వచ్చి చూసారంటే ఎర్లీ మార్నింగ్ మీకు లిటరల్లీ చాలా మటుకు చాలా ప్రశాంతంగా చాలా బాగా ఫీల్ అవుతారు మీరు. సో ఇలా మేము టెంపుల్ చూసుకొని కిందకు వస్తున్నానండి. సో ఇలా కిందకు వస్తున్నట్లయితే మనకి వచ్చే రోడ్ చూపిస్తాను చూడండి. మనం కిందకు వస్తున్నారు, టెంపుల్ చూశాను. సో టెంపుల్ వెళ్ళే ముందు ఒకసారి చూస్తున్నాను, ఓం నమ శివాయ చూసుకొని కిందకు వస్తున్నాను చూడండి. ఇది ఇక్కడ చూడండి, నేను కనిపిస్తుంది చూడండి. ఇది కనిపించే రోడ్ వచ్చి మనకి
పైకి వెళ్ళడానికి రోడ్ అండి. ఇది మనకి రైట్ సైడ్లో ఉండేటువంటి హోటల్స్ అనమాట. అంటే ఇక్కడికి వచ్చి మనం బైక్ కానీ కార్ పార్కింగ్ అక్కడ చూడడం కార్ పార్కింగ్ పెట్టుకున్నారు. సో ఇలా మనం బైక్ కానీ కార్ కానీ పార్క్ చేసుకొని మన టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని రావచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం మనం స్టే చేయాలనుకున్న వాళ్ళైతే స్టే చేయొచ్చు. ఇక్కడ ఆర్ఎన్ఎస్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంటుందండి. మీరు ఇన్ కేస్ మీరు టెంపుల్ పక్కనే స్టే చేయాలనుకున్నట్లయితే ఆర్ఎన్ఎస్ హోటల్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద టైం హోటల్ బుకింగ్ అయిపోద్ది. ఒకసారి ఆ హోటల్లో ట్రై చేయండి. ఆ హోటల్లో ట్రై చేశారంటే మీకు ఒకవేళ ఉందంటే టెంపుల్ పక్కనే ఉంటుందండి, చాలా మంచి వ్యూ దొరుకుతుంది. సో ఇలా మేము చూసుకొని నేను బయటకు వచ్చేస్తున్నానండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం.